హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను ఈ ప్లేస్కి వెళ్దామని. ఫైనల్గా నేను మా కొలీగ్స్తో ఇక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికో అనేసి చూడండి మీరు. ముందు ముందు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయ్యాము. వెదర్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కొంచెం వెయిట్ చేయండి, మీరు చూపిస్తాను. వ్యూ కూడా చాలా బాగుంది. నేనైతే ఈ ప్లేస్కి ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు కుదరలేదు. కానీ చాలా రోజుల తర్వాత నేనైతే నా కోరిక నెరవేరుతుంది. సరౌండింగ్స్, ఈ వెదర్ అయితే చాలా బాగుంది. అందుకని ఇంత మంచిగా క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎవరం కూడా ఏం తినలేదు. సో అలా టీ తాగుతామని మేము దిగాము. సో ఇక్కడ టీ కాకుండా కొన్ని ఫోటోషూట్ కూడా చేసాము. టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా స్వర్ణగిరి. ఇంకా దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, స్వర్ణగిరి హైదరాబాద్లో ఉండి స్వర్ణగిరి టెంపుల్కి, యాదాద్రి టెంపుల్కి వెళ్ళకుండా మాత్రం ఉండలేము. కాబట్టి ఫైనల్గా నేనైతే స్వర్ణగిరి టెంపుల్కి ఎంట్రీ అవుతున్నాం మేమందరం కూడా. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు కొంచెం చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనం పక్కకు పార్క్ చేసేసి మనం ఇక వెళ్ళొచ్చు లోపలికి. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పటి నుంచో చూద్దాము అనుకున్నాను. ఇప్పుడైతే చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. పక్కకు పార్క్ చేసేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము అందరం. బయట నుంచి వ్యూ అయి చూస్తేనే చాలా అదిరిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. లోపలికి ఫోన్ అలో ఉంటుందో లేదో తెలియదు నాకైతే. ఎక్కడి వరకు అలో ఉంటుందో అక్కడి వరకు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది బయట వ్యూ అయితే చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ పాదాలు ఉన్నాయి, స్వామివారి పాదాలు. ఫైనల్గా లోపలికి అయితే మేము ఎంట్రీ అవుతున్నాము. ఇవి మెట్లు అన్నమాట. మెట్లు ఎక్కేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే.
ఇక్కడ ఆంజనేయునిది విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నమాట లోపలికి. ఇంక ఎంట్రీ కాలేదు. మేము అక్కడి నుంచి లైన్ ఫార్మేషన్లో వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు మొబైల్స్ మాత్రం అలో లేదనుకుంటా. మేబీ మీకు మొత్తం చూపించలేకపోతా. ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతానంటే మొబైల్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మీకైతే డెఫినెట్లీగా చూపిస్తాను ఈ వీడియోలో. అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇదైతే. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. లోపలికి ఎంట్రీ కోసం మేము వెతుకుతున్నాం ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేసి. ఇక్కడ ఒక రథం ఉంది, చాలా బాగుంది. మేబీ ముందు నుంచి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ మొత్తం కనబడుతుంది. పచ్చని చెట్లు కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఈ పార్కింగ్ ఏరియా కానీ టోటల్ పైనుంచి మొత్తం కనబడుతుంది. చాలా బాగుంది ఆ వ్యూ మాత్రం. కొంచెంసేపు ఇక్కడ వ్యూ చాలా బాగుందని మేము ఫోటోషూట్ పెట్టుకున్నాము. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. లోపలికి అలో లేదు మొబైల్, అందుకనే లోపల నేను చూపించలేకపోయాను. సో బయటనైతే చూడండి ఒకసారి. లోపల మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేసే ఇది. లోపల మొబైల్ అలో ఉంటే మాత్రం మీకు చూపించేవాడిని చాలా క్లియర్గా. ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియోలో నేను ఇంకా చాలా క్లియర్గా చూపించలేను, కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ అయ్యి చూడాల్సిన ప్లేస్ మాత్రం ఇది. చాలా బాగుంది. ఇక్కడ ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము, చూపిస్తాను ఒకసారి చూడండి. కోనేరు ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల చూపిస్తాను చూడండి. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది మాత్రం మీకు చూపించగలిగినాను. ఇక్కడ మనకు బయట ఉంది కాబట్టి మొబైల్స్ అలో ఉంది. సో ఈ టోటల్ టాప్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది స్వామివారి ఇక్కడ కోనేరులో. ఇది బయట వ్యూ.
ఫైనల్‌గా మనం స్వర్ణగిరి టెంపుల్‌ది అయిపోయింది. నెక్స్ట్ యాదగిరి గుట్టకెళ్ళబోతున్నాము. యాదగిరి గుట్టలో నాకు తెలిసినంత వరకు మొబైల్స్ అలో ఉండదు. బట్ ఎంతవరకు చూపియాలో అంతవరకు చూపిస్తాను. ఫైనల్‌గా స్వర్ణగిరి టెంపుల్‌లో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మధ్యలో ఒక టిఫిన్ తిందామనేసి మేము టిఫిన్ సెంటర్‌కొచ్చేసి టిఫిన్ తింటున్నాము. నెక్స్ట్ మేము యాదగిరి గుట్టకెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. స్వర్ణగిరి టెంపుల్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు యాదగిరి గుట్టకొచ్చేసాము. నియర్ దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి కనబడుతుందనుకుంటా ఒకసారి చూడండి. యాదగిరి గుట్టకి ఎంటర్ అయితే అయిపోయాము మనము. లోపల ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. ఫైనల్‌గా మనము యాదగిరి గుట్టకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు స్వర్ణగిరి చూసిన తర్వాత యాదగిరి గుట్టకైతే కంపల్సరీగా అందరూ వచ్చేస్తారు. యాదగిరి గుట్టకైతే వెళ్ళడానికి సిద్ధమయ్యాము. మేమందరం కూడా వెళ్తున్నాము. ఫైనల్‌గా యాదగిరి గుట్టకైతే వచ్చేసాము. లోపలికి నడుచుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫైనల్‌గా యాదగిరి గుట్ట టెంపుల్ మాత్రం చాలా బాగుంది. లోపల చాలా చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ ఫోన్స్ నాట్ అలౌడ్. కాబట్టి చాలా బాగుంది. ఈరోజు మాత్రం నేను స్వర్ణగిరి టెంపుల్, యాదగిరి యాదగిరి గుట్టను మాత్రం చూసి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫైనల్‌గా ఇక్కడ మేము ఆగిపోయి ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది అనేసి మేము ఇక్కడ ఆగాము. అండ్ దెన్ మేము తినాలి కాబట్టి బిర్యానీ ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో మేము తింటున్నాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఓన్లీ టిఫిన్‌తోనే వచ్చేసాము. సో నియర్లీ 4-5 అవుతుంది. సో బిర్యానీ తినేసాము. ఇక్కడ వ్యూ చాలా బాగుందని కొంచెం ఇక్కడ మేము ఆగి ఏమైనా గేమ్స్ ఆడాలని డిసైడ్ అయ్యాము. సో వెళ్తున్నాం అందుకే. ఫైనల్‌గా ఈ అద్భుతమైన ప్లేస్‌కొచ్చి మేము కూర్చున్నాము. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాము. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. టెంపుల్స్ అన్నీ విజిట్ అయ్యి మంచి ఫుడ్ తిన్న తర్వాత మంచి ప్లేస్ దగ్గర కూర్చుంటే ఆ ఆనందమే వేరు. ఫైనల్‌గా గేమ్ ఆడాలని ఆలోచిస్తూ ఉండగా యూనో గేమ్ ఆడాము. చాలా ఎంజాయ్‌మెంట్ అయితే జరిగింది ఇక్కడ. ఎంజాయ్ చేస్తూ ఆడాము మేము. ఈ టూర్ మాత్రం ఈ చిన్న టూర్ మాత్రం నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చింది. ఎందుకంటే నా ఇష్టమైన ప్లేస్‌కి వెళ్ళాను. నేను స్వర్ణగిరి, యాదగిరి గుట్ట అండ్ ఫైనల్‌గా మంచి ఫుడ్ తిని మంచిగా ఎంజాయ్ చేశాము ఈ యూనో గేమ్ ఆడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్లేస్‌కి వెళ్ళాను ఈరోజు నేను. చాలా అద్భుతమైన ప్లేసెస్‌ని విజిట్ అయ్యాను. మంచిగా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫైనల్‌గా మేము రిటర్న్ అయితే అవుతున్నాము.